దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు సమర్పించుకుంటున్నాను. ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, అనగా తన ఆత్మను నశింపజేసుకుంటే వారికి ఏం ప్రయోజనం అని యేసు ప్రభు వారు తెలియజేశారు, పలికారు. కనుక ఈ లోకంలో మనం దేవుని కలిగి ఉన్నట్లయితే సమస్తం కలిగి ఉన్నట్లే. దేవుని వాక్యం యొక్క అవసరతను గురించి మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుతున్నాను. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచు ఉన్నాను అని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమునందు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించువి, అలాగునే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటబోరు వారు దాటిపోజాలకున్నట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది అని చెప్పాను. అప్పుడు ధనవంతుడు, తండ్రి, అలాగైతే నాకింకను 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజరును పంపించవలనని నిన్ను వేడుకొనుచున్నాను అని. అందుకు అబ్రహాము, వారి వద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురు అని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, ఈ 2020వ సంవత్సరంలో ఈ ఏప్రిల్ మాసంలో ఈ 13వ తేదీన తండ్రి, ఈ చక్కగా ఈ వర్తమానము ప్రభా నీ బైబిల్ గ్రంథ సందేశాన్ని చక్కగా రికార్డింగ్ చేయడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుతున్నాం. ఇలాగూ ఈ వర్తమానములు ప్రభు అనేకులకు ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనం కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడువారు మీరు కారు. ఆ ఘడియలో తండ్రి, మీ తండ్రి యొక్క ఆత్మయే మీలో ఉన్న మాట్లాడాలని సెలవు ఇచ్చిన ప్రభు, ఇదిగో ఈ సమయంలో ఈ వాక్యమును బోధించుటకు నిలవబడిన వాడను కేవలం మట్టి పురుగును, దుమ్మును, ధూళిని, నా సమస్తమును స్వంతమును కాల్చివేసి నిర్మూలించి, దేవా, నీ అగ్నిమయమైన మీ పాదముల క్రింద కాల్చివేసి నీ చిత్తానుసారమైనటువంటి వాక్యంతో నీ బిడ్డలతో మీరే మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వినయముతో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు దేవుని వాక్యాన్ని దేవుని ఈ సందేశాల ద్వారా వినిపించాలని గతంలో అనుకున్నాను, కానీ చేయలేకపోయినందుకు చాలా చింతిస్తున్నాం. కానీ దేవుడు ఆయన కృపను బట్టి నీ తమ్ముడు జాన్ వెస్లీ గారిని ప్రేరేపించి, మరి మన దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉంది కదా, మనం చేసినట్లయితే దేవునికి మహిమ ఉంటుంది, అనేక ఆత్మలకు ప్రయోజనం ఉంటుందని ప్రేమతో చక్కని సలహా ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ప్రభువే మరి తన ద్వారా ఈ చక్కని సలహా ఇప్పించారని, ఈ హెచ్చరిక చేశారని నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే కలిగి ఉన్న తలాంతులను అనేకులకు పంచిపెట్టడం అనేది దేవుడి చిత్తం. దేవుడు ఇచ్చిన తలాంతులను పూడ్చిపెట్టుకుంటే నిజంగా దేవుడు మనలను లెక్కడుగుతాడు. కనుక
దేవుని వాక్యాన్ని ఈ రూపంలో మనం పంచుకుందాం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఆయన తన నోటి నుండి ఉపదేశించిన చక్కని ఉపమాన రూపంలో ఉపదేశించినటువంటి ఉపమానం ఇది. చాలా మంది భూలోకంలో ఇదే అంతం అని చెప్పి అనుకుంటారు. ఈ మానవ జీవితం తినడం, త్రాగడం, చనిపోయినట్లయితే ఈ ప్రాణం గాలిలో కలిసిపోతుంది, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుందని భ్రాంతి పడుతూ ఉంటారు. కానీ ఆత్మకు చావు లేదు, అది శాశ్వతమైనది. హిందూ గ్రంథాల ప్రకారం చూసినా, అటు ఇస్లాం మతం ప్రకారం చూసినా, మరి బైబిల్ గ్రంథం ప్రకారం చూసినా సరే, మనిషి చనిపోతే ఈ శరీరంలో ఉండేది ఒక అద్దె గ్రహంలో నివసించినట్లుగా కొంచెం కాలమే, కానీ అది 100 సంవత్సరాలు కావచ్చు, 120 సంవత్సరాలు కావచ్చు. కానీ ఈ శరీరం గతించిపోయిన తర్వాత ఇందులో నుండి ఏ వయసులో మనం మరణిస్తామో మనకు తెలియదు. అయితే ఆ ఆత్మ మాత్రం శాశ్వతమైన స్థానంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మినట్లయితే, నమ్మి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నీతి మార్గంలో జీవించినట్లయితే, మరణం వరకు నమ్మకంగా ఉంటే తప్పకుండా దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. మరి దేవుని వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం, ఒకనొక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడట. ఆ ధనవంతుడు అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నాడు, మంచి గృహం ఉన్నది. ఆ తర్వాత అన్నదమ్ములు 5 సహోదరులు కూడా ఉన్నారట. వారికి వివాహాలని, భార్యలు, బిడ్డలు కూడా ఉన్నారు. చక్కగా అష్టైశ్వర్యాలతో దేవుని గురించిన తలంపే లేకుండా వారి జీవితం అంతా గడుపుతూ ఉన్నారు. అదే పట్టణంలో లాజరు అనే ఒక నిరుపేద వ్యక్తి ఉన్నాడు. ఆ లాజరు నీతి మార్గంలో జీవిస్తూ ఉన్నప్పుడు నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, అనేక సార్లు కరువులు వస్తూ ఉంటాయి, వ్యాధులు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి. అయినా కూడా వాటిని నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపిస్తూ ఉంటాడు. కనుక ఈ లాజరు అనేటువంటి వ్యక్తి కూడా అదే పట్టణంలో ఉన్నాడు. అనేక సార్లు ఆకలైనప్పుడు ఆ ధనవంతుని ఇంటి వాకిట, అనగా గేటు దగ్గర, ద్వారం దగ్గర పడవేసి పడేటువంటి రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకుంటూ ఉండేవాడట ఈ లాజరు. అయితే కొన్నాళ్లకు ఈ లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత శరీరాన్ని సమాధి చేసేసారు మామూలుగా. కానీ లోపలున్న ఆత్మ తీసుకొని పోవడానికి పరలోకము నుండి దేవుడు మరి ఆయన జీవితాన్ని లెక్క చూచి చక్కగా నీతిమంతుడుగా జీవించినందుకు గాను ప్రతిఫలంగా పరలోకం నుండి దేవదూతలను పంపించాడు. దేవదూతలు వచ్చి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. అనగా నీతిమంతులుండే స్థలంలోనికి ఈ లాజరు యొక్క ఆత్మ చక్కగా కొనిపోబడింది. అక్కడికి వెళ్ళేటప్పటికి లాజరు ఆ నీతిమంతుల వరుసలో పంక్తిలో కూర్చొని ఉండి చాలా ఆనందమయంగా ఉన్నాడు. దేహం కానీ ముఖం కానీ అంత తనువు ఇదంతా చాలా వెలుగుమయంగా ఆనందంతో ఉన్నాడు. మరి కొన్నాళ్ళు అయిన తర్వాత అదే పట్టణంలో నివసించిన ధనవంతుడు చనిపోయాడు. ఎందుకంటే 120 సంవత్సరాలు జీవించిన ఈ లోకంలో ఏ దేశంలో వాళ్ళైనా, ఎంత వైద్య శాస్త్రంలో ప్రపంచంలో, అటు అమెరికా కానివ్వండి, ఇంగ్లాండ్ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, లేక రష్యా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ప్రపంచంలో 7 ఖండాల్లో 7 ఖండాలలో ఏ దేశంలో నువ్వు పుట్టినా సరే మరణం అంటూ జాతస్య మరణం ధ్రువం, మరణం అనేది తప్పకుండా వస్తుంది. డెత్ కమ్స్ టు ఆల్. మరణం అనేది నువ్వు ఎక్కడ నుండి జీవించినా సరే, నువ్వు భక్తుడు అయినా భక్తుడు కాకపోయినా సరే తప్పదు. నువ్వు పురుషుడు అయినా, స్త్రీ అయినా, నపుంసకుడు అయినా, ఎవరైనా మానవ జన్మెత్తినటువంటి ప్రతి వారికి సర్టన్ ఏజీలో మరణం తప్పకుండా వస్తుంది. ఆ మరణం ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మానవునికి తెలియదు. అది దేవుని స్వాధీనంలో ఉన్నది. ఎందుకంటే మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని బైబిల్ గ్రంథంలో ఉన్నది. అనగా తప్పించుట ఆయన స్వాధీనంలో ఉన్నప్పుడు మరణం రప్పించుట కూడా దైవ స్వాధీనం అని, దైవాధీనం అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ధనవంతుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత శరీరాన్ని గ్రాండ్గా బ్యాండ్ మేళాలతోటి, ఊరేగింపులతోటి సమాధి చేసేసారు. కానీ అతని యొక్క ఆత్మ పాతాళ లోకంలోనికి సాతాను దూతల చేత తీసుకుని పోబడ్డాడు. పాతాళ లోకంలో అగ్ని జ్వాలలలో యాతన పడుతూ ఉన్నాడు అతని ఆత్మ. ఆ పాతాళ లోకంలో జ్ఞానం పనిచేస్తుంది, చూపు పనిచేస్తుంది,
తర్వాత అతని స్వరము పనిచేస్తుంది, మనుషుల్ని గుర్తుపట్టగలుగుతున్నాడు. అంత సెన్సేషన్ అంతా సెన్సెస్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ వేదనకరమైన పరిస్థితిలో తాను కాలిపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఒక నీతిమంతుడు ఎక్కడ ఉంటాడో ఆయనకు తెలియాలని, ఆ ధనవంతునికి తెలియాలని, బుద్ధి రావాలని దేవుడు పేదవాడైన తను నివసించిన పట్టణంలో తన ఇంటి గేటు దగ్గర ఒకప్పుడు రొట్టె ముక్కలు ఏరుకొని తిని జీవించిన లాజరు యొక్క ఆత్మ పరలోకంలో నీతిమంతుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం యొక్క కుడి ప్రక్కన ఆనుకొని ఉండటం చూపించి అప్పుడు అక్కడ అబ్రహాం అంటే ఎవరో స్పష్టంగా ఈ ధనవంతుడికి కనబడుతూ ఉంది. అయ్యా తండ్రి అయిన అబ్రహామా, నీ కుడి ప్రక్కన ఉన్నటువంటి ఆ లాజరును నా దగ్గరకు పంపించు. నేను ఇక్కడ ఈ పాతాళ లోకంలో భయంకరమైనటువంటి దప్పికతోటి, దాహంతో, అగ్ని మంటలు నన్ను కాలుస్తూ ఉన్నాయి. ఇక్కడ నాకు దప్పిక చేత కాలిపోతూ ఉన్నాను అని చెప్పి ఏడుస్తున్నాడు. అప్పుడు అబ్రహామును చూడండి, తండ్రివైన అబ్రహామా అన్నాడు. అనగా ఇశ్రాయేలీయుడని దాన్ని బట్టి అర్థమవుతుంది. అబ్రహాం అంటే ఎవరో తెలుసు, అబ్రహాం నడిచిన మార్గం అంటే ఏమిటో కూడా తెలుసు. అవును, భూలోకంలో జీవిస్తున్న మనం కూడా దేవుని యొక్క బిడ్డలంటే ఎవరో తెలుసు. వారి నీతి మార్గంలో జీవించినటువంటి వారు చక్కగా వాళ్ళు పరలోక రాజ్యం తప్పకుండా చేరతారు, దేవదూతల చేత కొనిపోబడతారని తెలిసి కూడా అశ్రద్ధ చేసి, ఈ ధనవంతుడు అశ్రద్ధ చేశాడు. నీతిని అనుసరించి జీవించకుండా తనకిష్టమైన వాటి నెలను సుఖమును అనుభవించాడట. తన ఇష్టానుసారంగా జీవించినట్లుగా అబ్రహాం అంటున్నాడు, కుమారుడా అన్నాడు ఈ ధనవంతుడు కూడా, కుమారుడా నీవు భూలోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టమైనట్లు సుఖమును అనుభవించేవని నువ్వు జ్ఞాపకం చేసుకో. కానీ నీతి మార్గంలో నివసించినటువంటి ఈ లాజరు మాత్రం అనేకమైన కష్టాలు పడ్డాడు నీతి మార్గమును తాను ఎన్నుకున్నందుకు. అందుకే మరి కష్టాలు వచ్చినా కూడా తన నీతిని కాపాడుకున్నాడు కనుక ఇక్కడ మేముండే దేవుని బిడ్డలుగా దేవుడు ఆయన బిడ్డలకు సిద్ధపరిచిన ఈ పరలోకంలో చేరాడు. ఇక్కడ మిక్కిలి నెమ్మది పొందుతూ ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు ఈ ధనవంతుడు ఇంకా ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా తండ్రివైన అబ్రహామా, నిజంగా ఈ వేదనకరమైన స్థలం ఉందని భూలోకంలో ఉన్నప్పుడు నేను బోధకులు చెబుతుంటే విన్నాను, కానీ నేను నమ్మలేకపోయాను. ఏదో చులకనగా భావించి నెగ్లెక్ట్ చేశాను. పైగా నేను ఎంత తొందరగా చనిపోతానని కూడా నేను అనుకోలేదు. నా మరణం ఎప్పుడు వస్తుందో నేను కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేకపోయాను, అంచనా వేసుకోలేకపోయాను. కనుక నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు కూడా నేనున్న దౌర్భాగ్య స్థితిలోనే ఈ స్థితిలోనే ఉన్నారు. కనుక వారు చనిపోయినప్పుడు కూడా ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా ఉన్నట్లుగా నీ కుడి ప్రక్కన ఉన్నటువంటి ఆ లాజరును పంపించి, పాపంలో జీవించిన నేను ఈ పాతాళ లోకంలో అగ్ని మంటల్లో, అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని చెప్పడానికి మీ దగ్గర ఉన్న లాజరును పంపించాయా అని చెప్పాడు. అడిగినప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, కుమారుడా, భూలోకంలో దేవుని వాక్యం చెప్పడానికి మోషే లాంటి ప్రవక్తలు, మోషేయు మొదలైనటువంటి ఇతర ప్రవక్తలు కూడా ఎంతో మంది దేవుని బిడ్డలు, దైవదాసులు ఉన్నారు. భూలోకంలో ఉన్నటువంటి మానవులు ఎవరైనా సరే దేవుని దాసులు, వారి ప్రవక్తలు కావచ్చు, సువార్థికులు కావచ్చు, ఎవరైనా దైవ సేవకులు చెప్పిన వాక్యం విని నమ్మి మారు మనసు పొందినట్లయితే, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది మరి దేవుని మార్గంలో చక్కగా దేవుని నీతిలో నడిచినట్లయితే, మరణం వరకు నమ్మకంగా దేవుళ్ళు జీవించితే మాత్రం ఈ పరలోక రాజ్యం తప్పకుండా మేము ఇక్కడికి దేవదూతలే చేరుస్తారు, దేవుడే రప్పిస్తాడు అని చెప్పాడు. కనుక మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మరణం కానీ నా మరణం కానీ ఎవరు ఎప్పుడు చనిపోతాం అనేది మనకు తెలియదు. కనుక మన ప్రాణం ఉండగానే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని జీవించినట్లయితే, నీతి మార్గంలో జీవించినట్లయితే చక్కగా ఆయన పరలోక రాజ్యంలో మనం చేరతాం. పూర్వకాలంలో సట్టన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఇటలీ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని భార్య బిడ్డలో దేవుని మార్గంలో జీవించారు. వాళ్ళు దేవుని మార్గంలో జీవిస్తూ ఉంటే ఇతను వారిని ఎగతాళి చేస్తూ ఉండేవాడు. వారు ప్రార్థన చేసుకుంటున్నా లేదా చర్చికి వెళ్తున్నా
దేవుని పాటలు పాడుకుంటూ ఉన్నా ఇతను నాస్తికుడుగా ఉండేవాడు. నాస్తికుడు అంటే ఎథిస్ట్. దేవుడు లేడు, గీవుడు లేడు అని హేళనాస్పదంగా మాట్లాడే వ్యక్తి, అహంకారి. అతని పేరు సట్టన్. అతని భార్య చనిపోయింది. చనిపోతే దేవుని దూతలు పరలోక రాజ్యంలోనికి ఆమెను తీసుకుని వెళ్ళారు. భౌతిక దేహాన్ని మామూలుగా సమాధి చేశారు, కానీ ఆత్మను మాత్రం పరలోక రాజ్యంలోనికి దేవదూతలు తీసుకుని వెళ్ళారు. అక్కడ పరలోకం మీద నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని బంగారు అక్షరాలతో అక్కడ పరలోక ద్వారం మీద ఉన్నాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ సట్టన్ అనే నాస్తికుడు కూడా చనిపోయాడు. చనిపోయినప్పుడు మరి ఇతను తీసుకొని పోవటానికి సాతాను దూతలు వచ్చారు. సాతాను దూతలు వచ్చి పాతాళ లోకంలోనికి తీసుకుని వెళ్ళబోతూ ఉంటే నేను రాను అని చెప్పి అతని భార్య పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ భార్యను ఎంత నీతి మార్గంలో ఎక్కడ ఉందో దేవుడు అతను చూపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళాలని ఇతను ఒక్కసారి ఎగిరినప్పుడు ఎంత బలంగా ఎగిరాడో అంత బలంగా క్రిందికి అతను దిగిపోయాడు, పాతాళ లోకంలోనికి దిగిపోయాడు. కనుక నిజంగా పాతాళ లోకం అనేది ఉంది, నరకం అనేది ఉన్నది, వేదనకరమైన స్థలం ఉన్నది. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన మన పాపాలు క్షమించడానికి మానవుడుగా దేవుడే మానవునిగా అవతరించి నిజంగా శుక్రవారమున ఆయన సిలువేయబడి శనివారం అంతా సమాధిలో ఉండి ఆదివారమున తిరిగి ఉదయమునే వేకుంజామునే ఆయన లేచాడు, మరణాన్ని జయించి లేచాడు. ప్రపంచంలో ఇంతవరకు ఎవరి జీవితంలో కూడా జరగని గొప్ప సంఘటన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగింది. ఆయన దానినే పునరుద్ధానం అంటాం. పునరుద్ధానుడు యేసు ప్రభు అంటాం. కనుక మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా స్వీకరించి మనం ఎప్పుడు చనిపోయినా సరే దేవుని రాజ్యంలో సిద్ధపడాలని దేవుని వాక్యం ప్రేమతో మనల్ని హెచ్చరిస్తుంది. ప్రభువు ఈ మాటలను ఆశీర్వదించుగాక.